లార్డ్ ఆదికాండము 33 9 చూసుకుందాం. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, ఇది నీవే ఉంచుకోమని చెప్పెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇక్కడ ఏశావు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరుడా, నీవు పంపించిన ఆ బహుమానాలు ఏంటి? ఈ గొర్రెలు, మేకలు, ఎడ్లు ఇవన్నీ వచ్చినాయి నా దగ్గరికి. ఈ మందంతా ఏంటంటే, యాకోబు అన్నాడు, అన్నా, ఇది నీకోసమే, ఇది నీకు ఒక బహుమానంగా నేను ఇస్తున్నాను, ఒక కానుకగా ఇస్తున్నాను, తీసుకోండి అన్నప్పుడు ఏశావు అంటున్నాడు, నాకు కావలసినంత ఉన్నది, దేవుడు నన్ను దీవించినాడు, ఇది నీవే ఉంచుకో అని ఏశావు చెప్తా ఉన్నాడు. యాకోబేమో, లేదు లేదన్నా, ఇది నువ్వు ఉంచుకోవాల్సిందే, ఇది బహుమానము, దయచేసి తీసుకో అని యాకోబు అంటా ఉన్నాడు. దాన్ని బట్టి ఏశావు కూడా తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అన్నదమ్ములు ఇద్దరు గొడవ పడతారేమో, కొట్టుకుంటారేమో, హాని కలుగుతుందేమో అని అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. కానీ దేవుడు అన్నదమ్ముల మధ్యలో సమాధానం ఏర్పరిచినాడు. యాకోబు తన మామైన లాబాన్ నుంచి పారిపోతూ తండ్రి ఇంటికి వస్తా ఉన్నాడు. మధ్యలో ఏశావు ఎదురుబడినప్పుడు నాకేమన్నా హాని జరుగుతుందేమో అని ప్రార్థనలో పోరాడినాడు. దేవుడు సమాధానం ఏర్పరిచినాడు.